ఇది మా ఇంటి యేసు కథ, ఇంటిని సర్వనాశనం చేసిన వ్యధ. మా ఇంటికి యేసు వచ్చాడు, నా తల్లి నుదుట బొట్టు పోయింది. సుమంగళిగా ఉండే తల్లి అమంగళి అయింది. ఇది మా ఇంటి యేసు కథ, ఆయన వచ్చి ఇంటిని సర్వనాశనం చేసిన వ్యధ. మా ఇంటికి యేసు వచ్చాడు, ఇంటి దేవుళ్ళు రోడ్డు పాలైనారు. ఇప్పుడు వీరు అంతా మాకు సాతానులు అంట. ఇది మా ఇంటి యేసు కథ, ఆయన వచ్చి ఇంటిని సర్వనాశనం చేసిన వ్యధ. ఇది మా ఇంటి యేసు కథ, ఆయన వచ్చి ఇంటిని సర్వనాశనం చేసిన వ్యధ. మా ఇంటికి యేసు వచ్చాడు, ఇంటి దేవుళ్ళు రోడ్డు పాలైనారు. ఇప్పుడు వీరు అంతా మాకు సాతానులు అంట. ఇది మా ఇంటి యేసు కథ, ఆయన వచ్చి ఇంటిని సర్వనాశనం చేసిన వ్యధ. మా ఇంటికి యేసు వచ్చాడు, తండ్రి స్థానం పాస్టర్ లాగేసుకున్నాడు. ఇక ఇంట్లో ప్రతిదీ అయ్యగారు చెప్పినట్టే జరగాలి. ఇది మా ఇంటి యేసు కథ, ఆయన వచ్చి ఇంటిని సర్వనాశనం చేసిన వ్యధ. మా ఇంటికి యేసు వచ్చాడు, బంధువులకు దూరం అయ్యాము, ఇప్పుడు వారు మాకు అన్యుల వరస వరస. ఇది మా ఇంటి యేసు కథ, ఆయన వచ్చి ఇంటిని సర్వనాశనం చేసిన వ్యధ. మా ఇంటికి యేసు వచ్చాడు, బంధువులకు దూరం అయ్యాము, ఇప్పుడు వారు మాకు అన్యుల వరస వరస. ఇది మా ఇంటి యేసు కథ, ఆయన వచ్చి ఇంటిని సర్వనాశనం చేసిన వ్యధ. మా ఇంటికి యేసు వచ్చాడు, మా ప్రసాదం ఎప్పుడు యేసు మాంసం రొట్టె యేసు రక్తం ఇది మా ఇంటి యేసు కథ, ఆయన వచ్చి ఇంటిని సర్వనాశనం చేసిన వ్యధ. మా ఇంటికి యేసు వచ్చాడు, బుద్ధి వాడటం వదిలేసాము, ప్రతి అడ్డమైన వాడిని నమ్మటం మొదలెట్టాం. ఎందుకంటే ప్రశ్నించటం పాపం అన్నారు. చివరిగా మా ఇంటికి యేసు వచ్చాడు, ఇంటిని సర్వనాశనం చేశాడు.